నాంది శోభన దేవతలని చెప్పని మనము ఈ యొక్క యాగ మహోత్సవానికి వాస్తు పురుషుడు, క్షేత్రపాలకము, చతుషష్ఠి యోగిని. చతుషష్ఠి యోగిని అంటే 64 దేవతల అమ్మవార్లు. అట్లాగే నవగ్రహ మండపము, సర్వతో భద్ర మండపము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండీ స్వరూప దేవతా ఆవాహన చేస్తున్న దేవతావాహన ఏ రకంగా అయితే చేస్తున్నామో అట్లాగే నాంది దేవతలు, శోభన దేవతలు, ఇష్టాదేవతలు, యుగ్మీ దేవతలు, ఈ దేవతల్ని కూడా ఆవాహన చేసుకుంటూ మన వంశంలో ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి అందరినీ కూడాను ఈ యొక్క యాగ మహోత్సవంలో కూడాను పాలుపంచుకొని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యాన్ని జయప్రదం చేస్తూ తత్ఫలితం కూడాను దేవతా అనుగ్రహం ఎంతో ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడాను మాయకు కలిగించి విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి మీరంతా కూడాను అనుగ్రహించవలసిందిగా కోరుచున్నాను అంటూ ఈ మంగళవాయిద్య పూర్వకముగా ఈ మహాపూర్ణాహుతి ఎప్పటివరకయ్యా వీళ్ళను ఉండమందే అంటే మహాపూర్ణాహుతి పర్యంతం వరకు కూడా ఈ వేదికలు అలంకరించి మమ్మల్ని అనుగ్రహించుగాక అని ఆ మొత్తం అందరి దేవతల్ని ఆహ్వానించామన్నమాట. ఆయనకి ఇట్లా ఒక్కడి వేరా ఈ దక్షిణ క్రమకు తగలకుండా ఎత్తి వేయండి. ఒకటి ఎత్తి దోషట్లో వేసేసాను అంటే చేయి తాకని చాలు. నాంది శోభన దేవతాభ్యో నమః. సకలోపచారపు నమస్కారాన్ని సమర్పయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి అంతే. మళ్ళీ పూర్వోక్తి గుణ విషయశిష్టాయాం స్వపతిథో పరమేశ్వరమత్యస్యా పరమేశ్వర ప్రేత్యర్థం చెప్పండి. మయా ఆచరిష్యమాణ శ్రీరుద్ర సహిత శతచండీయాగ కర్మణి గణేశాది షోడశమాతృక సప్తఘృతమాతృక సప్తస్థలమాతృక ఆవాహనం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. ఏమండి యాగ మహోత్సవంలో ప్రధానముగా మొట్టమొదట షోడశ మాతృకలు వీళ్ళు కూడా అమ్మవార్లే. మొదటిది గణపతి, గౌరీ, పద్మ, శచీదేవి, మేధాదేవి, సావిత్రీదేవి, విజయాదేవి, జయ, దేవసేన, స్వధాదేవి, స్వాహాదేవి, మాతృదేవత, లోకమాతృకులు, ధృతి దేవతలు, పృష్టి దేవతలు, తుష్టి దేవతలు, ఆత్మాల కులదేవతలు. ఈ యొక్క 16 దేవతలు షోడశమాతృకులను, సప్తఘృతమాతృకులను, సప్తమాతృకులను ఇవన్నీ సహిత అక్కడ ఆవాహన చేస్తాము. మీరు వెళ్ళి అక్కడ వేసి ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తారు. పుష్పము 2 అక్షతలు పెట్టాలి అక్కడ. మీరు లేచి నుంచొని అటు వెళ్ళండి. మేము మంత్రం చెబుతూ ఉంటాం. గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీ విమానసలిలానతక్షత్యేకపదే ద్విపదే సాధపదే. ఓం గౌర్యై నమః. శ్రీ గౌరీమావాహయామి స్థాపయామి పూజ. ఓం హిరణ్యవర్ణా వపుషాం విరకేజస్థూణావదితో సూర్యస్యారోహతం వర్ణమిత్రగత్రం తశ్చక్షాధామతితిందితించ. ఓం పద్మాయై నమః. ఓం నివేశనః సంగనివేశనః సంగమనో వసూనాం విశ్వారూపాభిదిష్టే శచీభిః దేవ ఇవ సవితా సత్యధర్మేంద్రో నతస్థో సమరే పథీనాం. శ్రీ ఓం సత్యై నమః. మేధాదేవే జుషమానాన ఆగాత్ విశ్వాదే భద్రాద్ వదస్యమానా. మేధాయై నమః. శ్రీ మేధామావాహయామి స్థాపయామి పూజయామి. ప్రసవానాగం మధ్య గృహపతేనాగం వనస్పతేనాగం రుద్రపశూనాం బృహస్పతిర్వాచామింద్రో జ్యేష్ఠానాం మిత్రः సత్యానాం వరుణో ధర్మపతేనాం ఏ దేవాదేవ సువస్థత పుష్యాయ మిత్రాయ సువధ్వం మహతే క్షత్రాయ మహతే ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయ.
ఓం సావిత్రై నమః వాహయామి స్థాపయామి విద్యంధనకవర్ధన విషయ్యా బాణభాగం భుత అనేధల్లస్య నమ ఆభరస్య నిషంకథి ఓం విజయాయై నమః విజయామావాహయామి స్థాపయామి ఓం అక్షీణాం విదా బహురస్య పుత్రాశ్చాకృణోతి సమనావగత్య యుధిస్కంధా పృతనాస్త సర్వా పృష్ఠే నిరద్ధోదయతే ప్రసూతః ఓం జయాయై నమః జయామావాహయామి స్థాపయామి ఓం ఇంద్ర ఆచాన్నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞ పరయేతు సోమః దేవసేనానాం భంజతేనాంజయంతేనాం మరుతోరన్వగ్రే ఓం దేవసేనాయై నమః దేవసేనామావాహయామి స్థాపయామి పూజయామి స్వధా పితృభ్య ఊర్ధ్వ బర్హిషభ్య ఊర్ధ్వ పృథివీం గచ్చత ఓం స్వధాయై నమః స్వధామావాహయామి స్థాపయామి పూజయామి స్వాహా ధిమాధీయతా స్వాహా స్వాహాయై నమః స్వాహమావాహయామి స్థాపయామి ఓం అపో అస్మా అదర్శుంధంతు భూయేనవో ఘృతవపఃపునంత విశ్వమన్య ప్రవహంత నిపవుదాధ్యశ్రుతిరాపూతయేమి ఓం మాతృభ్యో నమః పితృమావాహ స్థాపయామి ఓం మాదేవ పుత్రం పృథివీ పురుష్య మగ్నిగ్వశ్వేయో నావభారుఖా తాం విశ్వే దేవేర్దుభిః సంవిధాన ప్రజాపతిర్విశ్వకర్మా విముంచతు ఓం లోకమాతృభ్యో నమః ఓం అతిక్షిప్రా దేవతేత్యాహుస్వైరమేశ్వరా పృథః ఇత్యేతమేవ తం సంతం వాలవేన యుత్వత ఆలభేదన యుద్వా అస్య ధ్రత ఏవ భూతిముపైత ఉపైత్య ప్రదహాయ భువనే భవత్యేవ ఓం ధృత్యై నమః వాహయామి స్థాపయామి ఓం దేవానాం పుష్టిం న విదంతాం మిథునే పశ్యంతస్యాం తమరధాధీయత వస్వినా వబ్రూతామావయోర్వా ఏషమేతస్యాం వదద్భమితి శాస్తినోరేవా భవతు పుష్ట్యై నమః పుష్టిమావాహయామి స్థాపయామి పూజయామి భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः శ్రీరంగే స్తుష్టభాగౌరస్తనాభిः స్వస్తి నైంద్ర దేవాయోః ఓం కులదేవతాయై నమః ఓం అసునే దేవనరస్మ ప్రాణమహనాథేః భాగం యాక్మస్యేమ సూర్యమచ్చరంద ప్రాణామృతమావ ప్రాణానేవ జపలిగా ఓం కులాయనే వసమదేవ యోధారయన్నావర్తబహులగం సవీరం అపామజంధర్మజం బాధమానా రాజస్తోడే ఢజ్ఞపతిమాఫలేందే సువర్తే యజమానాయ పోషమస్వినా ధ్వర్యో సాధయతా విహత్వా ఓం కులదేవతాయై నమః మావాహయామి స్థాపయామి పూజ ఓం మాంగ ఆసన్మనో స్తోత్రం పూర్వో రోజారిష్టా విస్తానంగాన తనోః తనవామే దహనమనస్తు శ్రీ గణాపత్యాది కులదేవతాంత మాతృభ్యో షోడశోపచారై సమర్పయామి నమః అయ్యా సప్తఘృత మాతృకులు తర్వాత మొత్తం కలిపి పూజ చేయొచ్చు సమిష్టి పూజ సకలోపచార నమస్కారం సమర్పయామి ఇప్పుడు సప్తఘృత మాతృకులు వసూనాం పవిత్రమది తదధారాం వసూనాం పవిత్రమది సహస్రధారాం సప్తఘృతధారాః ప్రాక్కస్థం వదక్సాం వా కుర్యాత్ ఇక్కడి నుంచి లేం ఓం మనసశ్చిత్తమాగోదం వసూనాగం రూపమన్నస్య శ్రీయై నమః శ్రియామావాహయామి స్థాపయామి శ్రేష్ఠదే లక్ష్మీష్టపత్యో నక్షత్రాణి రూపం ఇష్టం మనిషాణ సర్వం మనిషాణ లక్ష్మీ నమః స్వాహ సరాభ్యో దేవతాభ్య ఇహ ధృతి స్వాహ ధృత్యై నమః ఓం మేధాం ఇంద్రో దధాతు మేధాం దేవీ సరస్వతి ఓం మేధాయై నమః స్వాహా నమోయ ఇదం చకార ఓం స్వాహాయై నమః సం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానదభిజానతో
ఓం ప్రజ్ఞాయై నమః ఓం ఆనో దివ బృహద పర్వదాదా సరస్వతి యజతా గంధ యజ్ఞం ఓం సరస్వత్యై నమః అశ్రీతే రస్పాసు జోగపశ్యేమ సూర్యముచ్చరంతమనమదే స్వస్తి పైనవి నసో ప్రాణః అక్షోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం అరిష్టా విశ్వాన్యంగాని తనోః తనువామే సహ నమస్తే అస్తు మామాహి పుంసీః సప్తస్థల మాత్రకులు సప్తస్థల మాత్రకులు దాని కిందనే పెట్టించండి ఏమండి ఓం యుజేరథం గవేషణం హరిభ్యాం ఓం బ్రహ్మాణి దుర్షామపస్థ విభాధిష్టాస్య రసీమహిత్వా ఇంద్రో వృత్రాణ్య ప్రతీజఘన్వాన్ ఓం బ్రాహ్మణే నమః రాధే రుద్ర శివా తనోరఘోరా పాపగాశినే ఓం మాహేశ్వర్యై నమః ఓం యత్కుమారే మంత్రయతే అధిష్ఠా యత్కించ క్రియతే ఓం కౌమార్యై నమః ఓం విష్టారరాటమద విష్టా పృష్ఠమద విష్టా సప్తేష్ఠా విష్టాస్యారద విష్టా ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ఓం వైష్ణవ్యై నమః ఓం ఆయంగో పృష్ఠరక్రమేణ సన్మాతరం పునః ఓం వారాహ్యై నమః ఓం ఇంద్రాణే మాసనారుపత్రే మహమస్రవో ఓం ఇంద్రాణ్యై నమః ఓం తామగ్నివర్ణాంతవరాజ్వలంతేం వైరోచనేం కర్మఫలే చతుష్టా ఓం చాముండాయై నమః అసురేతే పునరస్మార్దక్ష ప్రాణమిహనో దేహి భోగో జోగపశ్యేమ సూర్యముచ్చరంతమనమదే అమృతం వై ప్రాణామృతమాప స్థానముపహ్వయతే ఆసన్నసో ప్రాణో చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం ఊర్వోరోజహాదిష్టా విశ్వాలింగాయ తనోవామే సహ నమస్తే అస్తు మామాహి పుంసీః అమృతం వై ప్రాణామృతమావ ప్రాణానేవలధాస్థానముపహ్వయతే ఆయుష్టే విశ్వతో దదయ భక్తిర్వరేణ్యః ప్రాణ ఆయుర్దాక్లేహ విడానిఢాన కృత ప్రదేక కృతయో నిరేధి తెలంగ షోడశ మాతృకా సహిత సప్తఘృత మాతృకా సప్తస్థల మాతృక దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజా పరికల్పయామి చేస్తున్నారు ధూపం దీపం అఖండ దీపం మంగళీయం పథోలివాగం సమయ పశ్రా అఖండ దీపారాధన మూడున్నరకు వచ్చిన ఎక్కువ పట్టదు అక్కడైతే 5 ఇవాళ అగ్ని ప్రతిష్టాపన ఉండేగా ఇక్కడ అయిపోతుంది కదా అయిపోగానే వెంటనే ఎక్కడ అగ్నిమదనం పెట్టేస్తుంది అగ్నిమదనం అగ్ని ప్రతిష్టాపన తర్వాత అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన అన్ని దాంతో చేశాను
మాధవ నువ్వు ఇట్లా ఆ కలశం తీసి కూడా అక్కడ పెట్టేసేసి కలశం ఒకటే మధ్యలో పెట్టేసేసి నమస్కారాన్ని సమర్పయామి చక్రవాఛాదయామి తావరాభ్యామి అక్కడ పెట్టేసేసి కాదు అక్కడ పూజకి అది కూడా పెట్టేసేసి దాంట్లోనే పెట్టేయి మూగుడు మూడు కొబ్బరికాయ తీసేసి అది అట్లా పెట్టేసేసి తమలపాకులు పెట్టు కర్మకాలు ఒక్కలు మూకులో ఒక్కలేసేసి ఋత్విక్కరణ